కేసీఆర్ మధ్యలో చేరాడు. అయితే తెలంగాణ ఎట్లా వచ్చిందంటే కేవలం జానపద కళాకారుల వల్లనే వచ్చింది, వాళ్ళ ప్రదర్శన వల్లనే వచ్చింది. తెలంగాణ సాయుధ పోరాటమైనా, తెలంగాణ తొలిదశ మరింత ఉద్యమాలైనా దానికి వెన్నెముక జానపద కళాకారులే, వాళ్ళ ప్రదర్శననే. ప్రతి చోట కదా గద్దరు లేని తెలంగాణ ఎట్లా వచ్చింది? పెళ్ళిళ్ళతో తెలంగాణ వచ్చిందా? గూడెంజయ లేనిది, జయరాజు లేనిది, అందశ్రీ లేనిది ఒక్కరు కాదు, ప్రతి ఒక్కరు. మన పరిస్థితులు బాగలేదు, వేరే విషయం. కళాకారులు పాడితేనే. అందుకనే బ్రెజిల్లో ఒక పెద్ద ఫిలాసఫర్ ఉన్నాడు, ఆయన పేరు పాలో ఫ్రైరే. ఆయన ఏం రాసిందంటే, ప్రభుత్వాన్ని ఎదిరించలేనప్పుడు ప్రజల సాంస్కృతిక ఉద్యమాన్ని ఆయుధంగా మలుచుకోండి, ప్రజల కళల్ని ఆయుధంగా మలుచుకోమన్నారు. ప్రజల కళలే, ఎందుకంటే ప్రభుత్వాలు దొంగ పనులు చేస్తుంది, బ్రిటిష్ వాడు దొంగ పనులు చేసింది. ఇప్పుడు కళాకారులే కదా జనాన్ని చైతన్యం చేసింది. పాటతోటి మాటతోటి పోతేనే వింటారు, ముందు పాటతోటే పోవాలి, తర్వాత మాటతోటి. అందుకని పాట ఉందంటేనే ప్రోగ్రామ్ జనం వచ్చింది. ధూమ్ధామ్ లేనిది అయిందా? తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య లేనిది అయిందా? తెలంగాణ ఎట్లా వచ్చింది? రాజకీయ నాయకులతో రాలేదు, ఊరూర పోరాటాలు, పాటనే తోటాయి. కాబట్టి ఇప్పుడు కూడా ఏం చేయాలంటే మనం ప్రభుత్వాల మీద ఆధారపడదు. అప్పుడు తెలంగాణ టీఆర్ఎస్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా ప్రజల ప్రభుత్వాలు కావు, పట్టించుకుంటారా? ఇప్పుడు గడ్డం సమ్మయ్యకు చిందు చెప్పినందుకు ఆయన పద్మశ్రీ వచ్చింది. కనకరాజు గుస్సాడి, ఆయన గోండ, ఆయన మార్లవాయి, ఆయనకు పద్మశ్రీ వచ్చింది. ఒకరిద్దరికి ఇస్తే సరిపోతా? అసలు తెలంగాణలో పద్మశ్రీకి అర్హత ఉన్న వాళ్ళు ఊరుకున్నారు, ప్రతి కళాకారుడుకున్నారు. అది మనం చేయాల్సింది ఏంటంటే మనమే చేయాలి. ఇంకా ప్రభుత్వాలు చేయాలి. ప్రభుత్వాలు దొంగలు కూర్చున్నారు, పులి దగ్గర పులి సింహాసనంలో కూర్చున్నది. కేకలు పోయి దండం పెడితే అయితే కాదు కదా. ఇప్పుడు మాకు చిన్న జరిగింది ఏంటంటే, ఒకటి కాదు చాలా జరిగినాయి. మేము చిన్న గొప్ప కళాకారుల గురించి చెప్పారు, ఏం జరిగిందో చెప్తా. ఎంత గొప్ప కళ ఉందంటే, మా ఫ్రెండ్ ఒక ఆయన తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు బుందేలఖండ్ ఉద్యమం జరిగింది. రాజా బుందేల్ అని సినిమాలు కూడా తీసిండు ఆయన హైదరాబాద్కి వచ్చిండు, రవీంద్ర భారత్కి వచ్చిండు. వస్తే అక్కడ ఉగ్గు కళాకారులు చూసి ఆశ్చర్యపోయినా, ఎంత బాగా చెప్తున్నారు వీళ్ళని, ఒకరి మీద ఓరెక్కుతుండ్రు, ఆడుతుండ్రు, పాడుతుండ్రు, రామరామ రామరామ అనుకుంటా. అక్కడ బుందేల్ఖండ్ దగ్గర, బుందేల్ఖండ్ లో ఝాన్సీ పక్కన ఒక గుడి ఉంటుంది, రామరాజు మందిర్. అక్కడ రాముడే దేవుడు, పెద్ద కోట ఉంటుంది. ఏడాదికి ఒకసారి ఉత్సవం రామరాజు అవుతుంది, అక్కడ మీరు రావాలి అన్నారు. వీళ్ళు అక్కడ పోయి విభూతి పెట్టుకున్నారు. అయ్యో ఇది రాములు కూడా, మీరు నామాలు పెట్టుకోవాలి. మేము నామాలు పెట్టుకోం. అయితే ఈ విభూతి అది ఇట్లా పెట్టుకోండి, బండారు ఇట్లా పెట్టుకున్నాను నామాల. వాళ్ళు ఆ రామ 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 ఫారెన్ నుంచి చాలా మంది వస్తారు, లక్షల మంది వస్తారు. ఆడికి విదేశస్తులంతా పక్కన నుంచి ఫోటోలు దిగి మాకు పోజు ఇవ్వండి. వీళ్ళు చదువు లేని వాళ్ళ దగ్గర విదేశస్తులు పెట్టుకొని ఫోటోలు దిగి వాళ్ళు అమెరికాలో పెట్టుకుంటున్నారు, ఇంగ్లాండ్లో పెట్టుకుంటున్నారు ఫోటోలు. అంత సంపన్నమైన కళ ఉంది కదా తెలంగాణలో. మరి మనం ఒక దగ్గర పోయి దేవరించేది ఏంటి? మనం ప్రజలను ఆడేంటి, ప్రజల తరఫున గుంత ఏంటి? ఆ ప్రభుత్వంలోనే మన దేక్కుంటే పక్కన మన దగ్గరికి వస్తాడు, అయ్యా పాడొద్దు, మమ్మల్ని బద్నాం చేయొద్దు. ప్రజల సమస్యలు వినిపించాలి, ప్రతి చోట వినిపించాలి. ఇక్కడ మాస్టర్జీ కూడా ఉన్నాడు. నేను ఇంకా ఎంతకంటే ఎక్కువ చెప్పలేను. నాకు ఒక్కటే బాధ ఏంటంటే, తెలంగాణలో, ఆంధ్రలో తెలుగు భాష అంతరిస్తుంది. ఇంగ్లీష్ చదువులు వచ్చి, కాలువలు వచ్చి, ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చి, టీవీలు వచ్చి, కంప్యూటర్లు వచ్చి భాష పోతుంది. మన తాతలు ముత్తాతలు మాట్లాడిన భాష ఇంకా ముందు వినిపించవు, వాళ్ళ కళలు కూడా కనిపించవు. అందుకని మన భాషను కాపాడుకోవాలి. మన సామెతలు కూడా వినిపిస్తలేవు. మన తాతలు ముత్తాతలు చెప్పిన సామెతలు ఎంత అందం, ఎంత జ్ఞానం, ఆ జ్ఞానం ఉంటుంది. ఆ ఇంగ్లీష్లో వస్తే ఏముంటుంది? ఏముండదు. అందుకని వాటి కూడా ఉదాహరణకు 2-3 చెప్తా. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, దేర్ ఇస్ లాట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ కప్ అండ్ లిప్. లిప్ అంటే పెదవులకు, కప్పుకు మధ్య చాలా దూరం ఉంటుంది. కానీ మా అమ్మ ఏం చెప్పేది, ఎంత బాగుంటుంది, అది రోట్లోకి వస్తే నోట్లోకి వచ్చినట్టు అరా అనేది. దీంట్లో ఉన్న తెలివి దాంట్లో ఉందా? ఇంగ్లీష్ ఉందా? లేదు కదా. ఒక్కసారి కాటుకు గురైనోడు 2 సార్లు జాగ్రత్త పడాలని సామెత ఇంగ్లీష్లో. మనసు పెట్టండి, ట్రై చేయి. మా అమ్మ ఏం చెప్పేది, అరే ఒకసారి పాలు తాగితే నోరు కాలినోడు ఆ తర్వాత చల్ల తాగేటప్పుడు ఊది తాగాలరా అనేది. ఎంత జ్ఞానం ఉంది అంటే, ఒక్కసారి పాలు తాగితే నోరు కాలినోడు ఎందుకైనా మంచిది, చల్ల తాగేటప్పుడు ఊది తాగరాదు సామెత. ఇంత జ్ఞానము ఈ భాషలో, ఎంత జ్ఞానం ఉందో, సామెత ఎంత జ్ఞానం ఉందో చదువు రావడంలో కదా పుట్టించింది. అద్భుతం కదా. అందుకని జానపద కళలో కూడా అట్లే ఉంటుంది. ఈ విషయం భక్తవత్సల రెడ్డి అంటే ఆయన పరిశోధన చేసి, అమ్మాపురం ఉంది అక్కడ చూసి రావడం, తొర్రూరు దగ్గర అమ్మాపురం, ఇంతలా పుస్తకం రాసిండు. అమ్మాపురం పాటలు, చదువు రానోళ్ళు పాడిన పాటలు. ఇంతలా పుస్తకం తెలుగు యూనివర్సిటీ ప్రింట్ చేసింది. ఇంత జ్ఞానం, చదువు రానోళ్ళకున్న జ్ఞానం మహాపండితులకు కూడా లేదని చెప్పిండు. సీనారాయణ కూడా ఏం చెప్పిండు, చుక్కరామయ్యని చూసి ఆయన చెప్తున్న సీనారాయణ పక్కన ఎన్టీఆర్ దగ్గర తీసుకుపోయిండు అన్ని చోట్ల చుక్కరామయ్యను. తనని చూపించుకుంటే నేను చదువుకున్న పండితుడిని, మా చుక్కరామయ్య చదువుకోని మహాపండితుడు అని చెప్తుడు. చదువు లేదు కానీ మహాపండితుడు. అట్లా మీరందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మహాపండితులు. ఈ సంస్కృతిని ముందుకు తీసుకొని పోవాలి, ప్రజల సంస్కృతిని ముందుకు తీసుకోవాలి. ప్రజల నాలుక ఇది, ప్రజల ఆత్మ ఇది.
దొంగల ఆత్మ తక్కిన సంస్కృతులన్నీ దొంగల ఆత్మలు దొంగలు చెప్పేటి అవన్నీ. ప్రజలు చెప్పేది మీరు చెప్పేది, ప్రజలు చెప్పేది, కష్టజీవులు చెప్పేది, అణగారిన ప్రజలు చెప్పేది, మట్టి నుంచి వచ్చిన వాళ్ళు చెప్పేది. కాబట్టి ఈ సంస్కృతిని ముందు తీసుకొని పోదాం. హవేరిలో, కర్ణాటకలో హవేరిలో ఎంతమంది మిత్రులు చెప్పినట్టు యూనివర్సిటీ ఉంది. అయితే అక్కడ జరుగుతున్నది ఏంటంటే చాలా అద్భుతంగా జరుగుతున్నది, చిన్నదేం కాదు. అక్కడ చాలా బాగా జరుగుతున్నది. ఆదివాసులు మన గోండులో ఏమన్నా చెప్తున్నామా, చెంచులే చెప్తున్నామా, కోండులో వాళ్ళు తరిమేస్తున్నాం మన దగ్గర. కానీ అక్కడ ఆదివాసుల సంస్కృతి చెప్పడం వల్ల, పాటలు చెప్పడం వల్ల అక్కడ చట్టం అమలవుతున్నది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అమలవుతున్నది. అది అట్లా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అమలు చేసుకోవాలంటే యూనివర్సిటీ ఉండాలి. అకాడమీ ఉంటే ఎవరో ఇద్దరు ఉంటారేమో. ఇప్పుడు తెలుగు అకాడమీ ఉంది, ఇక్కడ చూపిస్తాను, గోదాం పదండి. తెలుగు అకాడమీ పుస్తకాలు ఇస్తారు. డైరెక్టర్ కూడా లేడు, మనుషులు లేరు, అటెండర్లు లేరు. ఆయనకు వచ్చిన కూరపాటి వెంకటనారాయణ ఎందుకు వచ్చిన, వరంగల్ నుంచి వచ్చిన ప్రొఫెసర్ ఎందుకు వచ్చిన, ఎవరు లేడు ఇక్కడ అంటాడు. అకాడమీ పెడుతుంది, బంగ్లా ఉంటుంది, దుమ్ము దులిపేటోడు కడిగేటోడు కూడా ఉంటాడు. అకాడమీలు కాదు, యూనివర్సిటీ ఉండాలి. అప్పుడు హవేరి, కర్ణాటకలో హవేరి యూనివర్సిటీ లాగా అనేక మంది వస్తారు, వేల మంది వస్తారు, అవకాశాలు కూడా దొరుకుతాయి. కర్ణాటక పోతే ఆదివాసులు అద్భుతంగా చేస్తున్నారు, వేల మంది, వాళ్ళందరికీ ఉపాధి కూడా ఉన్నది. అందుకని మనం యూనివర్సిటీ అడుగుదాం, హవేరిలో కర్ణాటక ఫోక్ యూనివర్సిటీ లాగా యూనివర్సిటీ అడుగుదాం. అవసరమైతే దానికి గద్దరి పేరులో పెట్టమని చెప్పి మేము అడిగినాము. ఆ పేరుతోటి మనం నడిపిద్దాం. నమస్కారం.